పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష ఈరోజు పౌర్ణమి గడియలు, పైగా శుక్రవారం, మహానక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం మంచి నక్షత్రమే, కానీ ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలో దాని గురించి తెలుసుకుందాం. అయితే మీకందరికీ కూడా ఒక మంచి విషయంగా తెలుసుకోవాల్సిన విచారంగా మీకు తెలియచేస్తున్నాను. గత లాస్ట్ ఇయర్ శ్రావణ మాస కార్తీక మాసం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా పుష్యమాసంలో కావచ్చు, మాఘమాసంలో కావచ్చు, చైత్రమాసంలో కావచ్చు, ఆఖరికి ఇప్పుడు వైశాఖ మాసం, నెక్స్ట్ జ్యేష్ఠ ఆషాఢ, ఎప్పుడే కానీ మనము ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో వేల సంవత్సరాల నుంచి లూనార్స్ క్యాలెండర్ అంటే ఏంటి, చాంద్రమాన యుగాది అంటాం ఎందుకు, చాంద్రమానేన పద్ధతిలో పంచాంగం ఎందుకు చూస్తాం అంటే, లూనార్స్ క్యాలెండర్ అంటే మూన్ చంద్రుని ఆధారంగా తీసుకొని, తిథులని ఆధారంగా తీసుకొని, మన నెలకి 30 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథిగా తీసుకొని మనము ఈ ఒక చంద్రుడు ఆధారంగా అంటే అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు, అమావాస్య 0 కాన్షియస్, 1 నుంచి 15 మళ్ళీ 0 కాన్షియస్ వచ్చేలోపు 30 రోజులుగా ఒక మాసాన్ని తీసుకుంటాం. ప్రతి 30 రోజులు ఒక నెల, ఆ 30 రోజులు మాత్రమే సూర్యుడు ఒకే స్థానంలో ఉంటాడు. అలా సూర్యుడు భూమి మొత్తం 365 రోజులు కావాలి ఒక సంవత్సరంలో. అలా ఒక సంవత్సరం మొత్తం భూమి చుట్టూ సూర్యుడు ఒక రౌండ్ వేయడానికి ఈ ఒక అన్ని రకాల రాశులు మనం ఏదైతే వృత్తం పెట్టుకుంటామో అలా ఆ స్థానానికి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఇక మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు ఈ 30 డిగ్రీలు సూర్యుడు ఓకే అన్ని రాశుల్లో అలా ప్రవేశం చేసుకొస్తే ఒక సంవత్సరం అయిపోయింది. ప్రతిరోజు ఏ రాశిలో సూర్యుడు ఉంటాడో ఆ రోజు సూర్యోదయం అదే లగ్నంలో అయి ఉంటుంది. అది కూడా ఓకే. మేషమాసం, వృషభ మాసం అంటాము. తర్వాత సూర్య సిద్ధాంతం ప్రకారం, చంద్ర సిద్ధాంతం ప్రకారం చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, అవును కదా. అయితే ఈరోజు చైత్రమాసం నిన్న రాత్రి దాదాపు 8:30-10 గంటలు అనుకున్నాం, అక్కడికి ఎండ్ చతుర్దశి గడియలు, పౌర్ణమి గడియలు రాత్రి స్టార్ట్ అయ్యాయి. నిన్న ఏ నక్షత్రం ఉండింది? చిత్తా నక్షత్రం. అది 10 గంటల వరకు ఉంది అనుకుందాం. ఓకే, రాత్రి 10 గంటలకి పౌర్ణమిను ప్రారంభం, చిత్తా నక్షత్రం ఎండ్. ఈరోజు రాత్రి ఒక 12-1 గంటకి స్వాతి నక్షత్రం వరకు ఉంటుంది. అంటే ప్రస్తుతం స్వాతిని కదా, రాత్రి స్టార్ట్ అయింది, చిత్తా నక్షత్రం అయిపోతేనే స్వాతి ప్రారంభం. ఈరోజు రాత్రి స్వాతి నక్షత్రం కూడా ఎండ్ అయిపోతుంది, మరియు పౌర్ణమి కూడా ఎండ్ అయిపోతుంది. ఇంకా మన లూనార్స్ క్యాలెండర్ ప్రకారం మనం తెలుసుకున్నాం కదా, మన సిద్ధాంతం దాని ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో ఈరోజు విశాఖ నక్షత్రం ఉండాలి. అయితే ఎక్కడ పోయింది విశాఖ నక్షత్రం? వైశాఖ మాసం అంటే విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసం, చిత్తా నక్షత్రంలో పౌర్ణమి ఉంటుంది కాబట్టి చైత్ర, జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి జరిగింది కాబట్టి జ్యేష్ఠ మాసం వచ్చింది. అలా ప్రతి నెలలో ఏ ఒక్క నక్షత్రంలో ఫుల్ మూన్ డే ఉంటుందో ఆ నామాన్నే ఆ ఒక్క మాసానికి పెట్టారు. లూనార్స్ క్యాలెండర్ దీన్ని అంటారు. ఇంకోటి సన్ క్యాలెండర్, దాని ప్రకారం వేరే. అయితే ఎందుకు వస్తలేదు ఇవన్నీ జనవరి నుంచి? మీకు గతంలో ఒకసారి చెప్పాను, పుష్యమాసంలో వచ్చే ఒక పౌర్ణమి పుష్య నక్షత్రంలో రావాలి, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మఖా నక్షత్రంలో రావాలి. కానీ 2 రోజులు 3 రోజులు వ్యత్యాసాలు జరుగుతున్నాయి. ప్రకృతిలో ఏదో ఆతంకం సృష్టి అవుతుంది. ఇదే మనం ఇంకా పాతకాలం పద్ధతులని అనుసరిస్తున్నాము, అదే క్యాలెండర్ని అనుసరిస్తున్నాము. అంత మంచిదే, విజ్ఞానం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సంక్రాంతి ఏ రోజు జరుగుతుంది, ఆ రోజు ప్రకృతిలో మార్పులు ఎలా ఉంటాయి, అదే సమయంలోనే పక్షులు కూడా వెళ్ళి నదిలో స్నానాలు ఎలా చేస్తాయి అంటే సంక్రాంతి అదే అని మనం నమ్ముతున్నాం. ఆ రోజు అవి ఆచరిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఓకే, కానీ జ్యోతిష శాస్త్రంలో, గ్రహాల శాస్త్రంలో, నక్షత్రయుక్తంలో, నక్షత్ర సంధి కాలంలో ఇటువంటి వ్యత్యాసాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వీటిని మనం తెలుసుకోవాలంటే దీన్ని అధ్యయనం అధికంగా చేయాలి. దీనికి నాకు ఆన్సర్ తెలుసు, కానీ అది చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. దాని నుంచి నిదానంగా మాట్లాడుకుందాం. అయితే ఈరోజు పౌర్ణమి రోజు మహానక్షత్రంలో రాహు నక్షత్రం
రాహు అధిపతి కదా. అదే విధానంగా శుక్రవారం వచ్చింది, శుక్రుడు కూడా దైత్య గురువు అంటూ ఉంటాం. ఈరోజు రాక్షస గడియలు అధికంగా ఉంటాయి. అందువలన వాటి నుంచి ఆ దుష్ట సంహార రాక్షసుని సంహరించే ఒక అద్భుతమైన నామం పౌర్ణమి రోజు ఓం నమో భగవాయ, ఈ నామాన్ని జపించవచ్చు. ఇక స్వాతి అంటే విశేషంగా స్వాతి అనగానే నరసింహస్వామి, ఓం నమో నరసింహాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఈరోజు నిత్య నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి అశ్విని మక మూలా నక్షత్రం వారికి సాధక తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, ఈరోజు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, ఈరోజు పునర్వసు విశాఖ పూర్వ పాత్రపద నక్షత్రం వారికి పరమమిత్రతార, పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార ఈరోజు. ఇదే ఈరోజు తారాబలం. గురుజీకి ఈరోజు మన సంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? మన సంప్రదాయంలో ఈ భారతదేశంలో సనాతన ధర్మ సంప్రదాయంలో గోమాతకి విశేషమైన స్థానాన్ని ఇచ్చాం. గోవుని పూజించడం వలన, గోవుని ప్రదక్షిణ చేయడం వలన సర్వదేవతల్ని పూజించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని, అంటే అన్ని దేవతల్ని పూజించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని పురాణాల్లో వేదంలో ఎన్నో చోటు గోసూక్తం అని ఉంది. వేదంలో సూక్తాల్లో కూడా విశేషంగా ఉంటుంది. ఎవరింట్లో అయినా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఇంకా మనకి డబ్బులు ఎంత సంపాదించినా కోట్లు ఇమ్మీడియట్ నష్టం జరుగుతుంది అంటే, పూర్వంలో ఏం చేసేవారంటే వ్యాపార సమయంలో మనలాగా ఇప్పుడు డబ్బులు లోహాలు బంగారు నాణ్యాలు ఉండేవి కాదు. వేదకాలంలో ఈ డబ్బు చలామణి ఎలా జరిగేది అంటే గవ్వల రూపంగా జరిగేది. మనం ఇన్ని గవ్వలు ఇవ్వాలి, వాళ్ళు ఇన్ని గవ్వలు ఇవ్వాలి. అది వ్యాపారం. డబ్బుకి ఒక గవ్వ ఇంత, ఆ గవ్వలు విలువలు అంతే. ఆ గవ్వలని ఒక పిడుకుడు ఆ యజమాని తీసుకొని 3 పిడుకుళ్ళ పేడ తీసుకొని ఆ గవ్వల్లో పేడతో కప్పేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా తులసి చెట్టు కింద, శ్రీగంధపు చెట్టు కింద, మామిడి చెట్టు కింద, లేదా ఇంట్లో పెరటిలో తవ్వేసి పూర్తి చేసి పెట్టేసేవారు. అప్పుడు వాళ్ళ నష్టాలన్నీ ఇమ్మీడియట్ ఆగిపోయేవంట. అంటే ఇది నేను పుస్తకాల్లో చదువుకున్నాను పూర్వంలో. అంటే ఇలాంటివి ప్రయోగాలు పూర్వంలో చేసేవారు. కానీ వారానికి ఒక్కరోజైనా సరే గోపేడతో నీళ్ళల్లో కలిపి దాన్ని మన గుమ్మానికి రాయడం వలన మన ఇంట్లో అష్టైశ్వర్యాలు, దేవతలు అలంకరించబడతారు. ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. మీరు బయట అలంకరించడానికి బాధైనా దేవుడి గదిలో అయినా వారానికి ఒక్కరోజు చతుస్రాకారం పేడతో అలికి దానిపైన దీపమన్నా పెట్టండి, లేదా దేవుడికి నైవేద్యం చేసే పీట పైన అయినా కాస్త పేడ రాస్తూ ఉండండి. అది లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఆ ఇంటికి దరిద్ర దేవతలు రారు. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, వాయుం, నైరుత్యం, ఈశాన్యం, ఇలా 8 దిశలు. ఇవి కాకుండా భూమి, ఆకాశం 10 దిశలుగా మనం తీసుకోవాలి. అందుకే దశరథుని కూడా ఇక్కడ మనం అప్పుడప్పుడు తెలుసుకోండి. దశ అంటే దశ దిక్కు. ఈ 10 దశాల నుంచి కూడా ఎటువైపు నుంచి అన్నా బ్యాడ్ ఎనర్జీని మన పైన ప్రభావం చూపించవచ్చు. కానీ అన్నిటికన్నా డేంజరస్ ఎనర్జీ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటాం, మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా బాగుంది అని, మన ఇంటికి ఆపోజిట్లో ఒక ఇల్లు కట్టేస్తారు. అది తూర్పుకి. వాళ్ళు మన ఇల్లు కన్నా పెద్ద ఎత్తున ఇల్లు కట్టేస్తారు. సూర్యోదయ సమయంలో మధ్యాహ్నం వరకు ఆ సూర్యుడు ఉదయించినప్పుడు మన ఇంటి లోపలికి రాకపోతే అది దోషం ప్రారంభమవుతుంది, మన ఎదుగుదల ఆగిపోతుంది. పరమట్ట దిశ అస్తమించినప్పుడు సూర్యుడు రాకపోయినా పర్వాలేదు, కానీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రం ఇంటి ముందు మనకన్నా అతి ఎత్తరంగా ఉండి సూర్యుడు ఉదయించినప్పుడు లోపలికి వస్తా లేదు అంటే ఇది చాలా జాగ్రత్త. కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉంటుంది, అభివృద్ధి మాత్రం ఉండరు. ఎందుకు అంటే ఆ దోషాలు అలా వస్తుంటాయి. దాని నుంచి వెంటనే మారండి. లేదు మనకి డబ్బులున్నా, అన్నీ ఉన్నా, కోట్ల ఆస్తి ఉన్నా, మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా లేదు అనేటప్పుడు మీ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని దేవుడి గదిలోనే, ఇంట్లో హాల్లోనే ఎక్కడో ఒక చోటు తగిలించి పెట్టండి. ఖచ్చితంగా దాని ప్రభావం వల్ల మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. రేపు శనివారం, విశాఖ నక్షత్రం, విశేషమైన రోజు. శనివారం కలిసి వచ్చింది. రేపు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు 2 నెయ్యి దీపాలు లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి. పూజ అంతా అయిన తర్వాత కాస్త బెల్లము అటకలు నైవేద్యం పెట్టండి దేవుడికి. దాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న వాళ్ళు భుజించండి.
దీనివల్ల కుటుంబ సఖ్యత జరుగుతుంది. భగవంతుడికి అటుకలు బెల్లం నైవేద్యం చేయడం వలన మనకు ఆర్థికంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. మరియు వజ్రకవచం చదువుకోవడం వలన మనకి ఇతరుల నుంచి ఏదైనా ఆపదలు ఉంటే అవి ఆగిపోతాయి, విజయం మీదవుతుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? రోజు సాయంత్రం శుక్రవారం లక్ష్మీనారాయణ యోగం విశేషం ఈరోజు. అందువలన ఈరోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణల ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ కవచాన్ని కానీ, లక్ష్మీనారాయణ అష్టకం కానీ, లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ, లేదు లక్ష్మీనారాయణ హృదయము అని ఒకటి వస్తుంది. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాలను ఎవరైతే ఈరోజు పారాయణ చేస్తారో, ఎవరైతే ఈరోజు చదువుకుంటారో వాళ్ళ కుటుంబం భార్యాభర్త సఖ్యత ఉంటుంది. ఇవన్నీ కాకపోయినా లక్ష్మీనారాయణ ముందు బెల్లంపై నైదీపం వెలిగించి యథాశక్తి ప్రార్థించండి. ఈరోజు సత్యనారాయణ పూజ సాయంత్రం చేస్తే చాలా విశేషమైన పుణ్యఫలం. మీరే ఇంట్లో చిన్నగా ఫోటో లేదు అంటే కలశమో లేదో నారాయణ విగ్రహం పెట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రత పుస్తకాన్ని తెచ్చుకొని మీరే ఆచరించండి, మహాపుణ్యఫలం ప్రాప్తిస్తుంది.